ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ టోర్నీ వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతుంది. తాజాగా పరాగ్వే టర్కీ మ్యాచ్ సందర్భంగా పరాగ్వే మిడ్ఫీల్డర్ మిగ్యూల్ అల్మిరాన్ చేతితో నోరును మూసుకున్నాడన్న కారణంతో రెఫరీ రెడ్ కార్డ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఫిఫా ప్రపంచ కప్లో కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మైదానంలోనే దుర్భాషకు దిగడం లేదా వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం నిషేధం. ఇదే నిబంధన ప్రకారం ప్రత్యర్థి జట్టుతో ఘర్షణ జరిగిన సమయంలో సదరు ఆటగాడు చేతితో లేదా భుజంతో లేదా చొక్కాతో నోరు మూసుకుంటే అతడికి రెడ్ కార్డ్ చూపించొచ్చు. మ్యాచ్ అధికారులకు తెలియకుండా ఆటగాళ్లు చేసే వ్యాఖ్యలు దాచిపెట్టకుండా నిరోధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ లెక్క ప్రకారం నోటికి చేయిని అడ్డు పెట్టుకున్నా సరే అతడిపై చర్యలు తీసుకునేందుకు రిఫరీకి అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఫౌల్ అనంతరం టర్కీ డిఫెండర్ మెట్ ముల్డర్తో పరాగ్వే ఫార్వర్డ్ ఆటగాడు ఇసిడ్కో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగానే ఇరు జట్ల ఆటగాళ్లు గుంపుగా వచ్చేశారు. ఈ సమయంలో జట్టుకు కాస్త దూరంలో ఉన్న అల్మిరాన్ నోటిని చేత్తో మూసుకుని ప్రత్యర్థి ఆటగాడితో ఏదో మాట్లాడాడన్న కారణంతో రిఫరీ రెడ్ కార్డును చూపించాడు. నూతన నిబంధనల ప్రకారం ఫిఫా ప్రపంచ కప్ లో ఈ తరహాలో రెడ్ కార్డు అందుకున్న తొలి ఆటగాడిగా మిగెల్ నిలిచాడు. దీంతో ఇప్పటి వరకు ఈ ప్రపంచ కప్ లో 4వ రెడ్ కార్డు నమోదైంది. ఇక అల్మిరాన్ రెడ్ కార్డ్ కు గురవడంతో 10 మందితోనే ఆడిన పరాగ్వే 1-0తో టర్కీపై విజయం సాధించి ఫిఫాలో బోని కొట్టింది.